నేను సాయశక్తులా కృషి చేస్తాను. 2 గ్రామాలు 2 కళలా చూసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఒక సర్పంచ్ అనేది ఒక పదవిలా కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని నేను ప్రజా సేవకునిగా పనిచేసుకొని మీ అందరి మన్ననలు పొంది మంచి పేరు తెచ్చుకుంటానని నేను ఈ వేదిక నుంచి మాటిస్తున్నాను. మరియు నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. నేను చాలా చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడిని. గ్రామంలో పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇంకా గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ సలహా ఇచ్చినా, వాళ్ళు ఏ సూచన ఇచ్చినా తీసుకొని రేపు ఈ గ్రామ పంచాయతీని ముందు తీసుకుపోయేందుకు నేను సాయశక్తిగా కృషి చేస్తాను. మండలంలో కూడా మండల స్థాయి అధికారులను ఎమ్మెల్యే గారితోని, ఎంపీ గారితోని, గౌరవ మంత్రి గారితోని, కలెక్టర్ గారితోని, అన్ని శాఖల అధికారులతో కూడా నేను సమన్వయం చేసుకుంటూ వారి ప్రోద్బలంతో గ్రామాన్ని ముందు తీసుకుపోతా. గ్రామ అభివృద్ధికి ఎప్పుడు నేను ముందు వరుసలో ఉంటా. నాకు ఈ అవకాశం ఇచ్చుడు నాకు చాలా గొప్ప వరం. నా పూర్వజన సకృతం. చాలా మందికి అరుదైన గౌరవం దక్కుతుంది. నాకు దక్కించిన మీకు ఇక్కడి నుంచే పాదాభివందన తెలియజేస్తున్నా. నా గ్రామ ప్రజలందరికీ ఇక్కడి నుంచే పాదాభివందన తెలియజేస్తున్నా. మా సార్న్నారు, మన సారు ప్రత్యేకంగా నా కోసం, మన కోసం ఎన్ని 153 గ్రామాలు ఉంటే కూడా మన కోసం ఇంత దూరం వచ్చారు. వారికి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందన తెలియజేస్తున్నాను. వారి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను. అన్న, నేను ఈ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నా బలం, నా ధైర్యం అంతా మీరే అని ప్రజలు నమ్మిర్రు. ప్రజలు నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిర్రు. ఆ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలంటే మీ తోడ్బలం కావాలి, మీ ప్రోత్సాహం కావాలి. రేపు అత్యధికంగా నాకు నిధులు కేటాయించి నా అచ్చమపల్లి గ్రామాన్ని, పరశురామనగర్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మీ కృషి నాకు కావాలని ఈ వేదిక నుంచి నేను సభ్యంగా కోరుతున్నా. రాబోయే కాలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఈ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మంచి పని చేస్తూ మీ దగ్గర మంచి పిల్లలకి మేము అవకాశం ఇచ్చినామని మీ నోటితో అనిపించుకునే విధంగా నేను పనిచేస్తాను. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా, చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా నా దృష్టికి రండి. నేను తప్పకుండా మార్చుకుంటాను. నన్ను నేను మార్చుకొని ఒక ఆదర్శ సర్పంచ్గా పేరు తెచ్చుకునేందుకు నేను కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మాత్రము ఈరోజు నెరవేరింది సర్పంచ్గా. మరి పెద్ద గ్రామమైనా చిన్న గ్రామమైనా ఒక యువకుడు మరి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. గ్రామస్తులందరూ కూడా ఆశీర్వదించిండ్రు పెద్ద మనసుతోటి. మరి చిన్నతనంలో మరి బాధ్యత అప్పచెప్పిండ్రు. మరి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ కూడా సంబంధం లేకుండా మరి అందరూ కూడా నేను ఆశీర్వదించి ఈరోజు సేవ చేస్తామని చెప్పి ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి వమ్ము చేయకుండా కూడా ఆయన పని చేస్తే బాధ్యతగా తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరి తరఫున, నా తరఫున కూడా మా పరశురామును కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మంచి పేరు తెచ్చుకొని ఇంకా చిన్న వయసు, మరి ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి. మరి ఆయన గ్రామ సర్పంచ్ కావడం, 2 గ్రామాలకు, చిన్న గ్రామం నుంచి వచ్చిన పెద్ద అచ్చమాయపల్లెలు కూడా ఆయన ఆశీర్వదించారు. మీ అందరు ఆశీస్సులు ఉన్నది కాబట్టి సర్పంచ్ కాగలిగిండు. ఖచ్చితంగా మరి మేము కూడా మా సహాయ సహకారాలు కూడా మరి నాకు కూడా ఈరోజు అన్ని గ్రామాలకు వదిలిపెట్టి మరి అచ్చమాయపల్లిలో కంపల్సరీ రావాలన్నా అని చెప్పి నిన్న ఫోన్ చేస్తే నేను ఎక్కడ పోతామి నీ దగ్గరికే వస్తా, బార్డర్ విలేజ్ మీది, మరి ఇక్కడికి వస్తే చాలా సమస్యలు కూడా ఉన్నాయి మరి అని మాట ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మరి ఏకైక సర్పంచ్ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు ఏ నిధులు వచ్చినా కానీ మీ గ్రామ పంచాయతీని 2 గ్రామాలను కూడా, అటు పరశురామ్ నగర్ను ఇటు అచ్చమాయపల్లిని 2 గ్రామాలను కూడా మరి అభివృద్ధి చేసుకుందాం. నిన్న మొన్నటి దాకా ఎలక్షన్లలో చాలా మందికి ఏదో ఇక ఎంతమంది నిలబడ్డా గెలిచేది ఒక్కరికే స్థానం ఉంటుంది. 10 మంది నిలబడ్డా 100 మంది నిలబడ్డా సర్పంచ్ అనే పోస్టు ఒక్కరికే ఉంటుంది. మరి ఆ అదృష్టం నిన్న కలిసి వచ్చింది. మరి ఓడిపోయిన వాళ్ళు కూడా మరి నిరుత్సాహపడకుండా ఎవరైనా గెలిచినా ఓడినా గ్రామానికి సేవ చేసుకోవడానికే మరి అందరం కూడా కష్టపడతాం. మరి ఓడిపోయిన వారు కూడా దయచేసి వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని మరి ఉన్న సర్పంచ్ తోటి మీరు ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో గ్రామాభివృద్ధి కోసం మీరు కూడా గెలిస్తే అదే పని చేస్తారు, ఓడినా అదే పని చేసే ఒక యువకుడు ఉన్నాడు కాబట్టి వారికి కూడా సహకరించవలసిందిగా మరి నిన్న కాంటెస్ట్ చేసిన ఎవరైతే పోటీలు ఉన్నారో వారిని కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరైనా నిన్న మొన్నటి వారికి పోటీలు ఉండి మనం ఎలక్షన్ కోసం సహజం. అది ఎలక్షన్ కోసం ఏ ఎలక్షన్ వచ్చినా కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా, సర్పంచ్ వచ్చినా, వార్డు మెంబర్ వచ్చినా, ఎలక్షన్ అప్పుడు మనం పోట్లాడతాం.
రకరకాలుగా పోటీ పడతాం, గెలవడానికి రకరకాలుగా మాట్లాడతాం, ఎవరి వాగ్దానాలు వాళ్ళు చేస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూట్రల్ అయిపోవాలి. అదే మనసులో పెట్టుకొని కక్ష వేసుకుంటే అది మా సమాజానికి మంచిది కాదు, మన గ్రామానికి కూడా మంచిది కాదు, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మరి అన్ని మర్చిపోయి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది. మరి అదే మొన్న ఓడగొట్టింది కదా, నేను గెలిచినా కదా, వీడు నాకు చేయలేదు, నాకు వాడు చేయలేదు, వీడు చేయలేదు, రకరకాలుగా కామెంట్ చేసుకుంటా దాని మీదనే మనం పొద్దు గడిపితే మంచిది కాదని చెప్పి, ఈ సమాజానికి మంచిది కాదని చెప్పి గ్రామస్తులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఒక్క గ్రామమే కాదు, ఏ గ్రామమైనా, నా ఎలక్షన్ అయినా, ఈ ఎలక్షన్ వార్డు మెంబర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏదైనా కానీ ఎలక్షన్ అనేది కొట్లాడతాం, తెల్లారి మర్చిపోవాలి. అన్ని కక్షలు పెట్టుకొని మనసులో పెట్టుకొని ముందుకు పోవద్దు. అందరం సామరస్యంగా పనిచేస్తే గ్రామాలు అభివృద్ధి అవుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా సమస్యలు ఉన్నాయి మనకు, ఈ గ్రామం మీదనే కాదు అన్ని గ్రామాలకు కూడా సమస్యలు ఉన్నాయి. గతంలో గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వంలో కూడా చాలా సమృద్ధిగా నిధులు ఇచ్చేది. మరి అప్పుడు చాలా గ్రామాలు కూడా ఎప్పుడు లేని విధంగా అన్ని గ్రామాలకు ట్రాక్టరు, ట్రాలీ, ఒక వాటర్ ట్యాంకరు, శ్మశాన వాటిక, మరి డంప్ యార్డు, మరి మన పల్లె ప్రకృతి వనం, క్రీడా మైదానం, ఇవన్నీ కూడా పనులు చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాలు సర్పంచ్ లేకుండా అన్ని కుంటుపడ్డాయి. మళ్ళీ అన్ని యథావిధిగా మరి మా పాలక మండలి కూడా చాలా మంది ఉప సర్పంచ్ కానీ, మా వార్డు మెంబర్లు కానీ అందరి మీద వేదిక మీద ఉన్నారు. మా ఎంపీటీఓ గారు ఉన్నారు, మరి రిజ్వాన్ గారు నాకు చాలా దగ్గర మిత్రుడు. ఆయన కూడా ఈ గ్రామాన్ని నాకు ఇప్పటి వరకు తెలియదు, ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి మంచి అధికారి. ఇప్పటి వరకు కూడా వారు 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు కూడా కష్టపడి గ్రామాన్ని మరి రెగ్యులర్ గా మానిటరింగ్ చేసి అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకునే సందర్భంగా. మరి ఇంకా ఇప్పుడు 5 ఏళ్ళు ఆయనకు సమయం ఉన్నది అభివృద్ధి చేసుకోవడానికి. మీ అందరూ సహకరించి మరి రాజకీయాలు అతీతంగా ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్లాడదాం, తప్పలేదు. కానీ ఇక ఊరికే రోజు అదే మనసులో పెట్టుకుంటే బాగుండదని చెప్పి మరి ఎలక్షన్ అయిపోయింది. అందరం కూడా మన గ్రామాభివృద్ధిలో అందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మరి ఆయనను కూడా ట్రీట్ చేస్తే బాగుంటుంది. మీరు ఆయనను ఏ పని ఉన్నా కానీ మరి సర్పంచ్ స్థాయిలో అయితే అక్కడ రండి, లేదంటే నేను కూడా దుబ్బాకలో రెగ్యులర్గా వస్తుంటా. నేను కూడా మీ పక్క గ్రామస్తునే, ఎక్కడో దూరంకి రాలేదు. మీరు ఎప్పుడు వచ్చినా కానీ అందుబాటులో ఉంటాం. మన 2 ఆఫీసులు ఉన్నాయి దుబ్బాకల, ఏ చిన్న విషయం ఉన్నా కానీ మనం పని చేసుకోవచ్చు. మరి మీరు అందరూ కూడా ఇప్పటి వరకు ఏదైతే నిన్నటి వరకు ఎలక్షన్లో కొట్లాడినో అన్ని మర్చిపోయి గ్రామాభివృద్ధిలో సహకరించవలసిందిగా కోరుకుంటూ, మరి చిన్న వయసులో మరి సర్పంచ్ అవకాశం వచ్చింది, మంచి పేరు తెచ్చుకొని గ్రామంలో కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా మరి సర్పంచ్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మరి ఆయన గెలుపు కోసం సహకరించిన, మరి అదేవిధంగా అభివృద్ధికి సహకరించాల్సిందిగా మీ అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ, మరి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.